హలో ఫ్రెండ్స్, యమలోకం వచ్చేసింది మన వైజాగ్కి. ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వచ్చేస్తున్నాం. మన వైజాగ్ బీచ్లోని ఏయూ గ్రౌండ్స్లో యమలోకం పెట్టడం జరిగింది. నిజంగా చాలా బాగుందండి. నేనైతే వెళ్ళాను. నేనే కాదు, నాతో పాటు ఈ వీడియో మీకు కూడా చూపించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వీడియో తీయడం జరిగాను. చాలా బాగుందండి, కానీ చాలా భయం కూడా ఉంది. తప్పు చెయ్యాలి అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఎవడు తప్పు చేయడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ యముడు చూసాడా? యముడు బాబోయ్, అతని వాయిస్ కూడా ఇందులో నేను రికార్డ్ అవ్వలేదు. అతని యముడు అటు ఇటు చూస్తున్నట్టుగా వాయిస్ బేస్ ఇస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఎలా అమలు చేస్తారన్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కులం మతం తేడా లేదండి. చిన్న పెద్ద ముసలి ముతకసలు తేడానే లేదు. ప్రతి ఒక్కరికి శిక్ష ఒకే విధంగా అమలు చేస్తారు. మన చిత్రగుప్తులు వారు చూస్తారా? మన రాతల్ని తలరాతల్ని ఎట్టా మార్చేస్తాడయ్యా బాబు. తర్వాత ఈ సెట్ చూసారా? రాజమౌళి సెట్ లాగా అనిపించింది నాకైతే, అంత అద్భుతంగా. తర్వాత ఇక్కడ శిక్షల్ని మనం ఒక్కటిగా చూడొచ్చు. ఈ శిక్ష చూస్తే నిజంగా నాకైతే చాలా భయం వేస్తుందండి. తప్పు చేయాలి అంటే బాబోయ్ అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క తప్పుకి ఏ తప్పుకి ఎలాంటి శిక్ష అమలు చేయాలన్నది ఇక్కడైతే మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇతను చూసారా? రంగంతో పోసినట్టుగా బాబోయ్, అది చూస్తుంటే భయం వేస్తుంది. ఇక్కడైతే ఒకే శూలంతో ముగ్గురిని, ఇక్కడైతే ఒక కత్తితోని పోట్లుగా కట్ చేసి ఇక్కడ ఆ మూమెంట్లు కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ మూమెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అలా సైడ్ తిరిగాను, ఇక్కడ చూడండి దీని మళ్ళీ చైన్ ఊగడం. బాబోయ్, నిజంగా చైన్ కాదు, అది పోసలదంట. దీన్ని చూసారా? చిన్న సైజు దెయ్యం పిల్ల అంటారు కదా, దానికి నిదర్శనంగా అనిపిస్తుంది. అటు చూస్తూ ఇటు చూస్తూ నాకు వీడియో తీసి నాకే భయం వేసింది. మనం చికెన్ని అటు ఇటు గ్రిల్స్లో పెట్టి కాలుస్తాం కదా ఉప్పు కారం వేసి, అలా ఒక మనిషిని అనమాట. నిజంగా నరకలోకంలో ఇలాగే ఉంటుందా? చాలా భయం వేసింది. తర్వాత నెక్స్ట్ పాములతో తేళ్లతో ఒక మనిషిని కనిపించామండి. ఇతరులను బాధ పెట్టే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఇక్కడ అమలు చేస్తారన్నమాట. ఇదైతే నిజంగా ఎలుకలతో క్రిమి భక్షకం అనమాట. ఎలుకల్ని ఇలా బాడీ మీదకి పంపించి ఉరితాడుతో బిగించడం అనమాట. తర్వాత బాణాలతో గురి చేస్తూ కొట్టడం అనమాట. చూస్తున్నారు కదా, నిజంగా ఆ మూమెంట్ కూడా నిజంగా ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగుంది. తర్వాత ఒక మనిషిని రెండుగా చీల్చేసి అటుపక్క నుంచి ఒకరు, ఇటుపక్క నుంచి ఒకరు లాగడం అనమాట. ఇది నిజంగా నాకు వీటన్నట్లో ఇదే చాలా భయం అనిపించింది. తర్వాత పురుగులతో మనిషిని కరిపించడం అనమాట. చూసారా ఇన్ని పురుగులు, ఆ మనిషి మూమెంట్ ఇస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. తర్వాత పైనుంచి కిందకి వేలాడదీసి కొరడతో కొట్టడం అనమాట. తర్వాత ఒక బండరాయితో ఇద్దరు మనుషుల్ని మోయిపించడం. తర్వాత పొయ్యి మీద మనుషుల్ని పెట్టి కిందన మంట పెట్టి కాలిపి మనిషిని కరిపించడం అనమాట. తర్వాత ధనదాహం వస్తుదాహం ఉన్న వాళ్ళకి దానితోనే తిండి అనమాట. ఎలా అనిపించింది? ఈ నరకం అనుభవించేస్తాం కదా, ఇప్పుడు స్వర్గలోకం. ఆహా, స్వర్గలోకం. రంభ, ఊర్వశి, మేనక ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలిసి కిచెన్లో పనుండి వెళ్ళినట్టు ఉంది. నిజంగా ఐరావతం. స్వర్గం అంటే ఏంటో కళ్ళకి కట్టినట్టుగా చూపించింది ఈ యమలోకం. నిజంగా చాలా బాగుందండి. అసలు రంభ, ఊర్వశి ఇంత అందంగా ఉంటారా అని అనిపించింది. ఇక్కడికి వస్తే ఆ నరకలోకం అంతా మనం మర్చిపోతాం, ఒక మంచి మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. తర్వాత దీని అంతటి తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం. గోవిందా గోవిందా. తర్వాత నేను బయటకు వచ్చేసాను. 4 గంటలకు వెళ్ళాను, 6 గంటలకు బయటకు వచ్చానండి. చూడండి, చీకటి కూడా అయిపోయింది. అవునట్టు మర్చిపోయాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.